ఆ మధ్యన వరుసబెట్టి ప్రచారంలోకి వచ్చింది అతిసార మరణాలు. ఆ మరణాలకు సంబంధించి స్వయంగా విజయనగరం జిల్లాకి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ పరామర్శించడం, వాళ్ళకి తన తరపున తలా ₹1,00,000 పరిహారం ప్రకటించడం, దాని మీదన మరొక వైపున జగన్మోహన్ రెడ్డి స్పందించడం, తలా ₹2,00,000 పరిహారం తను ప్రకటించడం జరిగింది. అక్కడికి వెళ్ళి స్వయంగా జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం. వాస్తవంగా మంచినీళ్లలో వచ్చేటటువంటి లోపాల కారణంగా అతిసార సంబంధించినటువంటిది వస్తుంటుంది. విరోచనాలు, ఆ పైన బలహీనపడటం, ఆ పైన ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఈ అతిసారకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం నిన్న మండలిలో పెద్ద ఎత్తున చర్చ జరగడం. ఏదైతే అతిసార వల్ల మరణాలు లేవని చెప్పి మంత్రి సమాధానం ఇచ్చారు విజయనగరం జిల్లాలో, అంటే లేదు టోటల్గా 18 మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారని నేను సమాధానం ఇచ్చానంటూ సత్యకుమార్ చెప్తారు. ఫైనల్గా అసలు విషయం ఏంటయ్యా అంటే, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ₹1,00,000 నా తరపున ప్రకటిస్తున్నాను, ప్రభుత్వం ఎంత ప్రకటిస్తుందో చూస్తానన్నారు, చూద్దామని చెప్పారు. ఇప్పుడు ₹1,00,000 పవన్ కళ్యాణ్ది, ₹2,00,000 జగన్మోహన్ రెడ్డి. అది విజయనగరం వరకే వచ్చింది. అది కూడా బొత్స ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా లేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అతిసారంతో మరణాలకి పరిహారాలు ఇవ్వడం గతంలో కూడా లేదు. ఈ విషయాన్ని నిన్న సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. మీ హయాంలో ఎవరికి ఇచ్చారో చెప్పండి, కడపలోనే చనిపోయారు అతిసారంతో అన్నటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. టోటల్గా ఇక్కడ తేలే విషయం ఏంటి అంటే, అతిసార బాధితులకి రాజకీయాలను పక్కన పెడితే అతిసారతో మరణిస్తే పరిహారాలు ఉండవు.